సో గైస్ మీకైతే బీప్ సౌండ్ వినిపిస్తుందనే తెలియదు కానీ ఇక్కడైతే పక్కాగా క్లారిటీగా వస్తుంది అనమాట. అండ్ వైబ్రేటింగ్ కూడా సూపర్గా అయితే అవుతుంది చూడండి. వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఈరోజు ఒక స్మార్ట్ బ్లైండ్ స్టిక్ అయితే తయారు చేస్తాం అనమాట. అంటే మనం లాస్ట్ ఆల్రెడీ చేసాం కదా బ్రో, అంటే ఇది 2.0 అనమాట. ఎగ్జాంపుల్కి చూపిస్తాను చూడండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ బీప్ సౌండ్ ఉంటుంది, సెకండ్ వైబ్రేషన్ మోడ్ ఉంటుంది అనమాట. మనం చోటులోకి వినపడదు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బీప్ సౌండ్, అందుకోసమే చేతికైతే స్పర్శ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుద్ది, యాక్టివేట్ అవుతారు, పక్కకి వెళ్తారు. ఇదే ప్రాజెక్టు స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ సైన్స్ ప్రాజెక్ట్స్, అంటే మన సైన్స్ ప్రాజెక్ట్ February 28 ఉంది కదా, దానికోసం అయితే ఈ ప్రాజెక్ట్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు. అండ్ ఈ వీడియోలో దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. దీని నుంచి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, అండ్ ఇది ఎలా వర్క్ అవుద్ది, అండ్ దీన్ని టోటల్గా ఏ విధంగా బిల్డ్ చేస్తాను ప్రతి ఒక్క వీడియోలో స్టార్టింగ్లోనే ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్. గైస్ నేను ఆర్డినో నానోకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్లు అయితే సాల్వింగ్ చేస్తున్నాను. 5 వోల్ట్ లేదా 6 వోల్ట్ అయితే తీసుకోండి, యాజ్ యూజువల్ మీ ఇష్టము. ఇక్కడ వచ్చేసి నేను ట్రిగర్ ఎకో పిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ట్రిగర్ 9, ఎకో వచ్చేసి 10 నెంబర్ అనమాట. తర్వాత అక్కడ గ్రౌండ్ అండ్ 5 వోల్ట్ అనమాట. ఈ సెట్టర్లో మనకు అల్ట్రాసోనిక్ సెన్సార్ సంబంధించినది. ఇంకో 2 పిన్స్ కనెక్ట్ చేస్తున్నాం కదా, అది వచ్చేసి మనకు మోటర్ అండ్ బజర్కి అనమాట. ఐ మీన్ 12, 11 మోటర్ అంటే వైబ్రేషన్ మోటర్ ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రా గ్రౌండ్ అనమాట. మనకు ఇక్కడ బజర్కి అండ్ వైబ్రేషన్కి నెగిటివ్ కావాలి కదా, ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సార్ పాజిటివ్, గ్రౌండ్, ఎకో ట్రిగర్ పిన్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి 12, 11 నెంబర్స్ అనమాట. బజర్కి అండ్ వైబ్రేటర్కి అయితే కనెక్ట్ చేయండి. ఇది వచ్చేసి గ్రౌండ్, వైబ్రేటర్ వచ్చేసి 12 నెంబరు, 7th వైర్ వచ్చేసి బజర్ కనెక్ట్ చేసేయండి. ఇంకా కామన్గా నెగిటివ్ అనమాట, అంతే. మనకు ఇక్కడ కనెక్ట్ చేసాను చూడండి. ఇప్పుడైతే మనం టెస్టింగ్ అయితే వచ్చానమాట. స్మార్ట్ బ్లైండ్ స్టిక్ మనం టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అద్దాలు అయితే యూజ్ చేసుకుంటాం కదా, ఎందుకంటే సేమ్ బ్లైండ్ పీపుల్ లాగా ఉండాలి కాబట్టి ప్రొఫెషనల్గా చేస్తాం మనం ఏం చేసినా రా మెటీరియల్. ఓకే, ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాము. కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం డిస్టెన్స్లో మెయింటైన్ చేసి ఇది వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. గైస్ ఇక్కడ అయితే కొన్ని సిమెంట్ ఇవి ఉన్నాయన్నమాట, దాన్ని ఒకసారి టెస్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే యాక్టివేట్ అయింది అనమాట, రెడ్ కలర్ ఎల్ఈడి పెట్టింది కదా. ఇక్కడ బీప్ సౌండ్ అయితే వినిపిస్తుంది, మోస్ట్లీ మీకు అయితే వినిపించవచ్చు. సో గైస్ మీకైతే బీప్ సౌండ్ వినిపిస్తుందనే తెలియదు కానీ ఇక్కడైతే పక్కాగా క్లారిటీగా వస్తుంది అనమాట. అండ్ వైబ్రేటింగ్ కూడా సూపర్గా అయితే అవుతుంది చూడండి. ఇంకా ఈ దగ్గరలో ఉంది కదా, ఇది చూపిస్తాను. వైబ్రేటింగ్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ బీప్ సౌండ్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. మినిమం ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో అయితే యాక్టివేట్ అవుతుంది ఇది. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ లోగోని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద వీడియో, బాయ్.